అందరికీ నమస్కారాలు। ఈరోజు ఒకటో తారీఖు ఏం జరిగినా జరగకపోయినా ఏం వచ్చినా రాకపోయినా ఒకటో తారీఖు మాత్రము టైంకి మా పెన్షన్లు మాకు వస్తాయి, మా జీతాలు మాకు వస్తాయనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వము ప్రజలందరికీ కూడా కలిగడం జరిగింది। గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు వస్తాయా రావని పక్కన పెడితే వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు పీకేస్తారో, జీతాలు రాకుండా ఉద్యోగస్తులను ఎట్లా ఇబ్బందులు పెట్టారో అనేది కూడా మనం ఇంకా మర్చిపోలేదు। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది, అది కూడా వాలంటీర్ సిస్టమ్ లేకుండా అధికారులతో ఏ విధంగా ఒకటో తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పంచడం అనేది అంత ఆషామాషి కాదు। అదే విధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా ఒకటో తారీఖు వాళ్ళకి జీతాలు కూడా టైంకి వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈ రోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం। ఈరోజు వైసీపీ నాయకులు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎట్లా స్పందించాలో తెలియట్లేదు, కావాలనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా అప్పుడప్పుడు మనము మీడియా ముందు కనిపించకపోతే మనల్ని మర్చిపోతారు, మన నాయకుల సంగతి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈ రోజు సూపర్ 6 మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు। మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేం చేసింది కాదు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు। ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి? ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి? ప్రజలు చీగొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు, మా తరపున అంటే ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈ రోజు మిమ్మల్ని ఒక సీదా సాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు। ముఖ్యమంత్రి హోదా నుంచి మిమ్మల్ని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినారంటే ప్రజలకి మీ మీద నమ్మకం పోయేలాగా మీరు చేసుకున్నారు। ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు। ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడించినారా? బడ్జెట్ సమావేశాలు మమ్మల్ని పక్కన పెట్టి మీరు డిస్కషన్ మీ ఎమ్మెల్యేలు చేసినారా? ఏ రోజైనా క్వశ్చన్స్ వేసి పార్టీలో మీరు అధికారంలో ఉండినప్పుడు మీరే క్వశ్చన్లు వేసి మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో చెప్పుకోగలిగినారా? ఆ అవకాశం జగన్ మాకు కాదు, మీకైనా ప్రతిపక్షంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకైనా ఇచ్చినాడా? లేదు। ఈ రోజు అధికారం పార్టీలో ఉండింది మేమే, ప్రతిపక్షం కూడా మేమే అయ్యి ఈ రోజు సభని నడిపించుకుంటున్నాం। ఎక్కడ కూడా వన్ సైడెడ్ గా ఉండకూడదు। నియోజకవర్గంలో ఉండే సమస్యలు కావచ్చు, జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనమే గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పి మేమే ఈ రోజు ప్రతిపక్షం అయినాము। మేమే అధికారం పార్టీ, మేమే ప్రతిపక్షము। ఈ రోజు రాష్ట్రం గురించి గతంలో ఆలోచించింది మేమే, ఆలోచించబోయేది కూడా మేమే, పనులు గతంలో చేసింది మేమే, చేయబోయేది కూడా మేమే।
మీరు కేవలం జస్ట్ అట్లా పక్కన నిల్చొని చూస్తూ ఉండండి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో పరిగెత్తిస్తామో మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటున్నాం. పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చినాడు. ఎంతసేపు ఉండగలిగినాడు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఎంతసేపు అసెంబ్లీలో కూర్చోగలిగినారండి? అసలు బడ్జెట్ లో ఏం పెట్టినారు? గవర్నర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక పేజీ చదివే లోపలనే అసెంబ్లీ మొత్తం అల్లా కల్లోలం చేసేసినారు. చించి బడ్జెట్ ఆయన చదివే సమావేశం చించేసి అసెంబ్లీలో వేసి వెళ్ళిపోతున్నాడు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు గెలుచుకున్న వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ నాయకులే చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మేము గెలిచినాము, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పనులు చేసే విషయంలో లేట్ అవుతే ఈ రోజు మేము వెళ్ళి కొట్లాడగలుగుతున్నాం. మా పార్టీ అయినా మేమే వెళ్ళి కొట్లాడుకొని మా సమస్యలు చెప్పుకొని పనులు చేయించుకోగలుగుతున్నాం. వైసీపీ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు చేయరు, వాళ్ళని చేయనియరా? ఆ మాత్రం దానికి ఎందుకు మీరు పోటీగా నిలబడాలా? ఆ మాత్రం దానికి ఎందుకు మీకు ఎమ్మెల్యేలు కావాలా? ఆ మాత్రం దానికి ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా కావాలా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అంటే ఇది అడగాల్సింది మమ్మల్ని కాదు, ప్రజలకు అడిగిపోండి. మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి పోదాము. అప్పుడైనా ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో చూద్దాము. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలన చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అమ్మేసి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని ఈ రోజు కట్టలేని పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టింది వైసీపీ నాయకులు. ఎంతసేపు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? అవును, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోటు బడ్జెట్ ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని డెఫినెట్ గా మేము చెప్తున్నాం. చెప్పకుండా ఎట్లుంటామండి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన వాస్తవాలు చెప్పకుండా ఆ దర్జాగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటూ పోతారా? ఈ రోజు మనకి విభజన జరిగిన తర్వాత కూడా లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగినాం. ఈ రోజు ఆ లోటు బడ్జెట్ ని మీరు మూడింతలు ఎక్కువ చేసినారు. మూడింతలు ఎక్కువ భారము ఈ రోజు మా మీద పెట్టినారు. తప్పకుండా పనులు చేస్తున్నాం. కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది. మొన్న మన రాజధాని గత 5 సంవత్సరాలు రాజధాని అంటే ఏం చెప్పుకున్నామండి? ముఖం తిప్పుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఆఖరికి విద్యార్థులు ఎవరైనా స్కూళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే ఎక్కడ కూడా 5 సంవత్సరాలు నేర్పిలేదంట. ఏమని చెప్తారు? సగం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 3 ముక్కలుగా డివైడ్ చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చి మేమేం కొట్టుకునేలాగా చేస్తున్నారు. రాయలసీమకి జ్యుడిషియరీ క్యాపిటల్ చేస్తామన్నారు, మీకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఏం చేస్తారు రాయలసీమకి మీరు? ఈ రోజు రాయలసీమకి కావాల్సినవి పరిశ్రమలు కావచ్చు, సాగునీటి కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు తప్పకుండా తీసుకొస్తామని హామీ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో కేంద్ర ప్రభుత్వము సాగునీటి ప్రాజెక్టులు సిప్ అనే ఒక కార్యక్రమం ద్వారా మేము ప్రాజెక్టులు కడతాము, మీరు ప్రపోజల్స్ పంపించామంటే కూడా పంపించలేని దద్దమ్మ లాంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు మేము వచ్చిన తర్వాత కేంద్రం దగ్గర నుంచి ఎటువంటి సహాయాలు ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా తీసుకొని మన రాష్ట్రాన్ని ఆదుకునేదానికి మేమందరం కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా మేము ఢిల్లీకి పోతున్నాం. ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళ దగ్గర నుంచి సహాయం కోరి మన ఆలగడ్డ ప్రాంతం కూడా అభివృద్ధి చేసేదానికి మేము కూడా కృషి చేస్తామని ముందుకు మేము ఎమ్మెల్యేలను తిరుగుతుంటే వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మాకు ప్రతిపక్షం కావాలని చెప్పి కొట్లాడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న మిర్చి యాడికి పోయినాడు గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి వచ్చి మీరు ఇదే మిర్చి రైతులకు సంబంధించిన దానిల గురించి మీరు ధర్నా చేసింటే, దానిల గురించి గవర్నర్ ముందర మీరు ఏదైనా మాట్లాడింటే మీకు అంతో కొంత మర్యాద ఉండేది. కూడా మీకోసం మీరు వాడుకున్నారే తప్ప ప్రజల గురించి మీరు మాట్లాడలేకపోయినారు. మిర్చి యాడికి పోయి 1 రోజు 2 రోజుల ముందు మిర్చి యాడికి పోయి రైతు సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాగానే మిర్చి రైతులకు సంబంధించిన సమస్యల గురించి కాకుండా
ఆయన గురించి ఆయన ఎందుకు అడిగినాడు అనేది ఈ రోజు మేమందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయన ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం వైసీపీ నాయకులు చెప్పగలుగుతారా? ఈ రోజు ఇసుక దగ్గర నుంచి చెప్పిన సూపర్ 6 పథకాల దగ్గర నుంచి రాబోయే పెద్ద ప్రాజెక్టుల వరకు అన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతున్నారు. ఏదైతే తల్లికి వందనం స్కీము తొందరలోనే మొదలవ్వబోతుంది. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఏవైతే హామీ ఇచ్చినామో 2 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి 1 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 2ది ఇస్తాము. మళ్ళీ ఈ సంవత్సరంకి 3 సిలిండర్లు చేతికి రావడం జరుగుతుంది. అట్లా చెప్పినవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఏది చేయలేకపోతున్నాం అండి. సంవత్సరంలో దాదాపుగా 3-4 హామీలు నెరవేర్చినాము. ఇంకా ఉండేది 2-3 మిగిలిపోయినాయి. అవి కూడా చేస్తున్నాము. జాబ్ మేళ ప్రతి మంత్ అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు. ఏ పని చేయకుండా పక్కన పెట్టేసినారు తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని అని చెప్పి ఈ రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా? మేము సిద్ధము. అంటే మీ సిద్ధం కాదు, మాది వేరే సిద్ధం లేండి. మేము ఈ రోజు ఏదైతే మేము ఇవ్వలేదు, హామీలు మేము నెరవేర్చట్లేదు, జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకి రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఎంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు, మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు? లోకేష్ అన్న దుబాయ్ లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేస్తామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక గంట సేపు 2 గంటల సేపు కుటుంబంతో గడపడానికి కూడా తప్పేనా? ఈలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుళ్ళు కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈ రోజు ఎంత అవినీతి చేశారో ఆ కార్యక్రమం చేయట్లేదు. కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు గాలికి వదిలేసుకుంటారు. మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం, మీరు బురద చల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీకొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాదుకుండా కేవలం 1 సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆ 1 కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటే వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో కనిపించట్లేదు. ఈ రోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎంతో మంది కసిగా ఈ రోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు. కానీ మా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఎవరి కోసం అయితే అసెంబ్లీకి వచ్చామో ఈ రోజు అసెంబ్లీలో కనిపించట్లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నాము, అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉన్న దాంట్లో బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత పెట్టాలనేది నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్న పెట్టిన బడ్జెట్ ఇది. మనం గెలిచిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే బడ్జెట్ పెట్టుకున్నాము. అది 2-3 నెలలకి మాత్రమే పెట్టుకుంది. ఇప్పుడు పెట్టుకున్న బడ్జెట్ చాలా వరకు అటు రైతు సమస్యలు గాని, ప్రాజెక్టులు గాని, అదే విధంగా విద్యా రంగంలో గాని అన్ని రంగాల్లో కూడా ఈ రోజు మనకున్న దాంట్లో అన్ని విధాలు కూడా అడ్జస్ట్మెంట్ చేశాము. ఇది కాకుండా మరి క్యాపిటల్ డెవలప్మెంట్ కి, అదే విధంగా పోలవరం కి కేంద్రం మనకి సపోర్ట్ చేయడం ఎట్లాగో జరుగుతుంది. ఈ బడ్జెట్ లో పెట్టింది కాకుండా అదనంగా ఇంకా కావాల్సినవి తప్పకుండా బీజేపీ పైనుంచి మనకి సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్ని విధాలుగా కూడా ప్రజల్ని ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికి కూడా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.